ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అరే మన గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుందని. మీరు పరిచయం అయిన తర్వాత నాకు చాలా అదృష్టంగా భావించి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలని చెప్పి ఈ పాడ్కాస్ట్ కి వెల్కమ్ చేస్తున్నాను. నా పేరు వచ్చేసి శ్రీధర్ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ ట్రైనర్, ద సిఇఓ అండ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్. 26 సంవత్సరాల నుంచి నేను ఈ కోచింగ్స్ స్టూడెంట్స్ కి ఇస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ ని డెవలప్ చేశాను. టీచింగ్ లో ఉన్నాను అంటున్నారు కదా, అసలు ఏం టీచ్ చేస్తారు మీరు? నేను సి లాంగ్వేజ్ లో అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా తెచ్చుకోవాలి, అన్ని ఇండస్ట్రీస్ లో దాదాపుగా అన్ని దేశాలలో నా స్టూడెంట్స్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు నేను ఆ ట్రైనర్ ఈ ట్రైనర్ అని చెప్పి వచ్చేస్తారు. వాళ్ళకి తెలియట్లేదు ఏ టీచర్ ని ఎలా చూస్ చేసుకోవాలి. మిమ్మల్ని నేను కలిసినప్పుడు అరే డేటా స్ట్రక్చర్స్ కి డెడికేటెడ్ టీచరా? సో టీచింగ్ అంటే నాకు ప్యాషన్, అంతేగాని ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఈ ఫీల్డ్ లోకి రాలేదు. మీరు మాట్లాడే మాటల నుంచి మీ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది సార్. చాట్ జీపీటీలో 47 lakhs న్యూరాన్స్ తో రాశారు ప్రోగ్రామ్. వాటన్నిటిని యాక్టివేట్ చేయాలి. ప్రతి ఒక్కటి మన బాడీ నుంచే. ఈ AI మొత్తం మన బ్రెయిన్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటిది. 1,00,000 ప్రోగ్రాంలు నేర్చుకోవడం కాదు, నువ్వు ఒక ప్రోగ్రామ్ ని 1,00,000 విధాలుగా రాయడం నేర్చుకో. సార్ సికి అసలు జాబ్స్ ఉన్నాయా? సి ఎందుకు నేర్చుకోవాలని? సో జాబ్ కాదు, లాజికల్లీ మనల్ని మనం డెవలప్ చేయడానికి. ఇన్స్టిట్యూట్ లో మనం చదివినప్పుడు కూడా బేసిక్స్ మాత్రం బాగా చెబుతారు. స్టార్టింగ్ లో వాళ్ళంతా టైం వేస్ట్ చేస్తారు. ఎంతసేపు సో కన్వర్షన్, డెసిమల్ కన్వర్షన్, డెసిమల్ టు బైనరీ, హెక్సా, ఆక్టల్ కన్వర్షన్ అండ్ ప్రోగ్రామ్ ఫ్లో చార్ట్. ఇక్కడ 20 days టైం అయిపోతుంది. నాకు తెలిసి నేను ఎక్సలెంట్ గా టీచ్ చేసే టాపిక్ పాయింటర్స్. దానికోసం ఇట్ ఇస్ బెటర్ టు గో ఫర్ C++. అంటే ఇప్పుడు ఈ సి అనేది మీరు ఎవరు చెప్పుతున్నారు, ఎవరిని టార్గెట్? ప్రోగ్రామింగ్ లో ఇంకా లాజికల్ స్కిల్స్ డెవలప్ కాని వాళ్ళ సరిగ్గా మనల్ని మనం కనుక ట్రైన్ చేసుకోగలిగితే ప్రతి మనిషి ఒక చాట్ జీపీటీతో సమానం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇలాంటి అవకాశం దొరకడం నిజంగా నాకు అదృష్టం అని అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఎన్నో మందికి యూట్యూబ్లో నేర్పించాను అనమాట. కానీ గురువు ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అరే మన గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుందని. మీరు పరిచయం అయిన తర్వాత నాకు చాలా అదృష్టంగా భావించి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలని చెప్పి ఈ పాడ్కాస్ట్కి వెల్కమ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సార్ మొదటగా ఇక్కడ చాలా మందికి మీరు ఎవరో తెలియదు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఎవరు, మీరు ఏం చేస్తారు కొంచెం మా వ్యూవర్స్ చెప్తారా? సో నా పేరు వచ్చేసి శ్రీధర్ రెడ్డి. సో నేను సాఫ్ట్వేర్ ట్రైనర్, ద సిఇఓ అండ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫోటెక్. సో 26 సంవత్సరాల నుంచి నేను ఈ కోచింగ్స్ స్టూడెంట్స్కు ఇస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ని డెవలప్ చేశాను. ఈరోజు అన్ని ఇండస్ట్రీస్లో దాదాపుగా అన్ని దేశాలలో కూడా నా స్టూడెంట్స్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈరోజు కూడా ఇంకా నేను టీచ్ చేస్తున్నానంటే ఇంకా ఒక్క స్టూడెంట్నైనా డెవలప్ చేయలేకపోతానా అన్న కేవలం ఒకే ఒక్క నమ్మకం మీద మాత్రమే ఇంకా టీచ్ చేస్తున్నాను. సో తప్పకుండా నా టీచింగ్ కొరకు స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు అండ్ నా సేవలు వాళ్ళకు అందిస్తూనే ఉంటాను. సో ఒక స్టూడెంట్కి నేను ఒక లాంగ్వేజ్ టీచ్ చేసినప్పుడు అతను నేర్చుకున్నాడంటే నేను 1 కోటి రూపాయలు సంపాదించిన ఆనందం నాలో కలుగుతుంది. సో అందుకే ఇంకా టీచ్ చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్ని కూడా డెవలప్ చేస్తాను. ఈ పాడ్కాస్ట్కి మెయిన్ రీజన్ మన వ్యూవర్స్ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు నేను ఆ ట్రైనరు ఈ ట్రైనర్ అని చెప్పి వచ్చేస్తున్నారు అనమాట. ఆఫ్ నాలెడ్జ్తో ఎక్కడో ఒక దగ్గర కాపీ కొట్టి మళ్ళీ దాన్నే రీఫ్రేజ్ చేస్తూ చెప్పేస్తున్నారు. దీని నుంచి ఏంటంటే చాలా మనకి రూరల్ ఏరియా, Tier 3, Tier 4 కాలేజెస్లో ఉండేవాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు ఏ టీచర్ని ఎలా చూస్ చేసుకోవాలి. సో నేనేమంటానంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్కే ఎన్నో విషయాలు తెలుసుంటాయి అనమాట. సో ఆ ఒక్క విషయంతోనే నేను మైండ్లో పెట్టుకొని నేను ఒక కోడ్ విత్ కేజీ ఛానల్ని ఎప్పుడు ఎందుకు చేస్తానంటే నేను ఒక పక్క వర్క్ చేస్తూ ఇంకో పక్క ఛానల్లో చెప్పడానికి కారణం ఏంటంటే నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అలాగే ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా అంటే చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. సో మిమ్మల్ని నేను కలిసినప్పుడు అరే డేటా స్ట్రక్చర్స్కి డెడికేటెడ్ టీచరా అన్నప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను. అండ్ మా వ్యూవర్స్ చాలా మందికి డేటా స్ట్రక్చర్స్ అలాగే మన సిస్టమ్ డిజైన్ ఇలాంటి కాన్సెప్ట్సే చాలా ఇప్పుడు అవసరం.
ఎందుకంటే అవే రియల్ యూస్ కేసెస్ అనమాట. ఎన్నో మందికి డైరెక్ట్ రోడ్ మ్యాప్ అనేది లేదనమాట. సో మీ నుంచి మీ ఎక్స్పీరియన్స్ని ఈరోజు వాడుకుంటూ మన వ్యూవర్స్కి ఇచ్చి ఇలాంటివి చేద్దాం అనేది ఇదనమాట సార్. సార్ అసలు 24 years మీరు ఎలా సార్ టీచింగ్ కంటిన్యూ చేశారు? సో టీచింగ్ అంటే నాకు ప్యాషన్, అంతేకాని ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఈ ఫీల్డ్లోకి రాలేదు. బట్ మార్కెట్లో ఉన్న ఇప్పుడు చాలామంది సో కేవలం బిజినెస్ కొరకు మాత్రమే టీచ్ చేస్తున్నారు. కరెక్ట్. సో నా వాయిస్ అనేది అమోఘంగా ఉంటుంది, అనర్గళంగా మాట్లాడగలను నేను. ఓకేనా, దేవుడు నాకు అంత మంచి వాయిస్ ఇచ్చాడు. అందుకే ఎంతోమంది స్టూడెంట్స్ని నా వాయిస్తో ఇన్స్పైర్ చేయగలిగాను. అండ్ ఈ మనిషి జీవితం గురించి చెప్పాలంటే నవీన్ గారు, సో ఇప్పుడు మన బ్రెయిన్ ఉంది. ఈ మన బ్రెయిన్ అనేది ఒక పెద్ద డాటా సెంటర్. మన బ్రెయిన్ అనేది ఎన్నో సిపియులు, ఎన్నో జిపియులు, ఎన్నో టిపియులు, ఎన్నో ఎన్పియులు ఉన్నాయి మన బ్రెయిన్లో. చాట్ జీపీటీలో కేవలం 47 lakhs న్యూరాన్స్తో రాశారు ప్రోగ్రామ్. మన బ్రెయిన్లో 86 billion న్యూరాన్స్ ఉన్నాయి. వాటన్నిటిని యాక్టివేట్ చేయాలి, అప్పుడు మనిషి పవర్ ఏంటో తెలుస్తుంది. మన కళ్ళు సో ఎన్నెన్నో కన్వల్యూషన్ నెట్వర్క్ మోడల్స్ తయారు చేయగలదు. కన్వల్యూషన్ నెట్వర్క్స్ మోడల్స్ అంటే ఇమేజెస్, వీడియోస్. మన కళ్ళను మించినటువంటి కన్వల్యూషన్ మోడల్ లేదు. ట్రూ ట్రూ. అంతకంటే మించిన నెట్వర్క్ లేదు. సో మన ఇయర్స్ ఎన్నో వాయిస్ టు టెక్స్ట్ కన్వర్షన్ చేసే మోడల్స్, ఎన్నో అలెక్సా, ఎన్నో సిరిలతో సమానం. మన వాయిస్ ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పవర్ మన వాయిస్లో ఉంది. అండ్ మనకు దేవుడు నోస్ అండ్ టంగ్, సెన్సార్స్, వీటిని మించిన సెన్సార్స్ లేవు. మన హార్ట్ 100 years పంప్ చేయగలిగినటువంటి పంప్, అంత గ్యారంటీ, నాట్ వారంటీ. సో దేవుడు ఇంత గొప్పనైన అదృష్టాన్ని మనకిచ్చాడు. సో మన హ్యూమన్ బాడీ అనేది అది ఒక పెద్ద అదృష్టం, అది అమోఘం. ఓకేనా? మీరు మాట్లాడే మాటల నుంచి మీ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది సార్. వెరీ ట్రూ సార్. మన సిస్టమ్, నేను చాలా మందికి ఏమంటానంటే, మనం చుట్టుపక్కల చూసిన మెకానిక్స్ కానీ టెక్నాలజీస్ కానీ మన బాడీ నుంచే డిరైవ్ అయ్యేవి అంటాను అనమాట. ప్రతి ఒక్కటి మన బాడీ నుంచే. లేదు, ఈ ఏఐ మొత్తం మన బ్రెయిన్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటిది. ఒక మనిషి తన బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటిదే ఈ ఏఐ. అవును అవును. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఏంటి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, జిపిటి, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, ఎల్ఎల్ఎం, ఇవన్నీ కూడా మన ఒక హ్యూమన్ బాడీ మీద, మైండ్ మీద రీసెర్చ్ చేసి సో కనుక్కున్నటువంటి అంత పవర్ ఉంది. సరిగ్గా మనల్ని మనం కనుక ట్రైన్ చేసుకోగలిగితే ప్రతి మనిషి ఒక చాట్ జీపీటీతో సమానం. ట్రూ ట్రూ. సార్ ఇప్పుడు మీరు టీచింగ్లో ఉన్నాను అంటున్నారు కదా, అసలు ఏం టీచ్ చేస్తారు మీరు? నేను సి లాంగ్వేజ్లో అసలు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ప్రోగ్రామ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇఫ్ ఏంటి, ఇఫ్ ఎల్స్ ఏంటి, నెస్టెడ్ ఇఫ్ ఏంది, లాడర్ ఏంది, స్విచ్ ఏంది. అండ్ సో మామూలుగా అందరూ ప్రోగ్రాములు చెప్తారు, ప్రోగ్రాములు రాసుకుంటూ ఉంటారు స్టూడెంట్. నేను చెప్తాను, ఒక ప్రోగ్రామ్ని 1,00,000 ప్రోగ్రాంలు నేర్చుకోవడం కాదు, నువ్వు ఒక ప్రోగ్రామ్ని 1,00,000 విధాలుగా రాయడం నేర్చుకో. ట్రూ. అప్పుడు సో నీలో సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. ఒక్కసారి సి కనుక వచ్చేసింది అంటే, నా సి ఎందుకు చెప్తున్నాను, సో చాలా మంది పైథాన్ అంటూ ఉంటారు. అదే నా క్వశ్చన్ అనమాట. అదే నా క్వశ్చన్ సార్. సికి అసలు జాబ్స్ ఉన్నాయా? సి ఎందుకు నేర్చుకోవాలని? సో జాబ్ కాదు, లాజికల్లీ మనల్ని మనం డెవలప్ చేయడానికి, మన మైండ్ని ట్రైన్ చేయడానికి.
లాజికల్లీ డెవలప్ కావడానికి. అయితే సి లాంగ్వేజ్ లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మరి Okay. పైథాన్ లో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ లేదు కదా. లేదు. జస్ట్ ఐడి అంటాడు. స్టూడెంట్ గారికి మొట్టమొదటిగా వచ్చి ఐడి అంటే ఏందో వానికే తెలియదు. అడ్రస్ల గురించి, పాయింటర్స్ గురించి ఎంత గ్రిప్ ఉంటే సో నీ ఫ్యూచర్ అంత ఈజీగా ఉంటుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంతా ఇంక్రీజ్ అవుతాయి. సో ఒక ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం వచ్చిందంట. 10 మంది బెంచ్ మీద కూర్చున్నారు. ఎవరికి ఆ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఆ ప్రాబ్లమ్ని నా స్టూడెంట్ సాల్వ్ చేశాడు. ఎలా సాల్వ్ చేశాడు? ఇది ఏదో రెఫరెన్స్ కాన్సెప్ట్ ఉన్నట్టుంది. సో పాయింటర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అతను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగాడు. వేరస్ మనం పైథాన్ లో తీసుకుంటే మనం పాయింటర్స్ గురించి అంతగా స్ట్రెస్ చేయము. ఇక్కడ ఏమైనా 14 డాటా టైప్ల గురించి డిస్కస్ చేసే వరకల్నే 14 రోజులు అయిపోతుంది. అవును. ఈవెన్ కాలేజెస్ లో కూడా మనకి ఫండమెంటల్స్ ఊప్స్ లా స్టార్ట్ చేస్తాం లేదో పాయింటర్స్ ఇంగ్లీష్లు ఇవే మెయిన్ కాన్సెప్ట్స్. చెప్పాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచిలర్స్ చేసినప్పుడు, మాస్టర్స్ చేసినప్పుడు కూడా, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో మనం చదివినప్పుడు కూడా బేసిక్స్ మాత్రం బాగా చెప్తారు. ఈ లింక్డ్ లిస్ట్, పాయింటర్స్, మెమొరీ అలొకేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు లేపేస్తారు. ఇవన్నీ మీరు చదువుకోండి అని. అక్కడ దాకా వచ్చే వరకు వాళ్ళు టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. స్టార్టింగ్ లో వాళ్ళంతా టైం వేస్ట్ చేస్తారు. ఎక్కడ టైం వేస్ట్ చేస్తారు? ఎంతసేపు సో కన్వర్షన్, సో డెసిమల్ టు బైనరీ, హెక్సా, ఆక్టల్ కన్వర్షన్ అండ్ ఫ్లో చార్ట్, సో తర్వాత సూడో కోడ్ అలగార్థం ఇక్కడనే నీకు 20 days టైం అయిపోతుంది. కన్వర్ట్ ఫారెన్హీట్ ప్రోగ్రామ్ టు సెల్సియస్. ఓకే, టైం అంతా ఇక్కడ వేస్ట్ చేస్తారు. సో సో నాకు తెలిసి నేను ఎక్సలెంట్ గా టీచ్ చేసే టాపిక్ పాయింటర్స్. నేను పాయింటర్స్ టీచ్ చేస్తే అర్థం కాని స్టూడెంటే ఉండదు. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్. ఈ రోజు కూడా ఇంకా C++ లాంగ్వేజ్ ఉన్నదంటే డ్యూ టు పాయింటర్స్, ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. ఈ రోజు కూడా చైనా వాళ్ళు మొత్తం ఏంటి, సో గేమ్స్ మొత్తం ఓన్లీ C++ తోనే రాస్తారట ఈ రోజు కూడా. నెక్స్ట్ నవీన్ గారు, మీరు అన్నారు ఏంటి అంటే సితో జాబులు వస్తాయని. కేవలం సి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవి ఎలా సార్ తెలుస్తే మనకి నౌకరీలో ఉంటాయా? నో నాకు సో కొంతమంది నా దగ్గరికి వస్తారు. మీ స్టూడెంట్ ఉన్నాడా, ఎవరైనా మీ స్టూడెంట్స్ ఉంటే పంపండి అని రిఫర్ చేయమంటారు. కొన్నిసార్లు నా దగ్గర మెయిన్ ఫ్రేమ్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అలా బిల్డ్ చేసిన వాళ్ళలో C++ ఎక్కువ వాడతారు. అంతే అంటారు సార్? లేదు సార్, సి పర్ఫెక్ట్ గా వచ్చి ఊప్స్ ప్రిన్సిపల్స్ వచ్చాయి అంటే ఇక వాడు ఏమైనా నేర్చుకోగలడు. సో అంటే మనం సి నేర్చుకుంటే సపోజ్ రేపు నేను జావా స్క్రిప్ట్ నేర్చుకునే అవసరం లేదు. నేర్చుకోవాల్సిన అవసరం అంటే నువ్వు ఓన్ గా నేర్చుకోగలవు. ఓకే, కరెక్ట్. నువ్వు ఏదైనా నేర్చుకోగలవు. ఒకటి ఒకటి వచ్చి ఉండాలి, ఊప్స్ ప్రిన్సిపల్స్ వచ్చి ఉండాలి. దానికోసం ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ C++. అంటే ఇప్పుడు ఈ సి అనేది మీరు ఎవరు చెప్పుతున్నారు? ఎవరంటారు? బిగినర్స్ అంటున్నారా లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటున్నారా? ఇప్పుడు నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్, నేను ఆల్రెడీ నాకు ఒక 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నన్ను సి నేర్చుకోమంటారా? అంటే హూ ఇస్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అని? సో నేను మెయిన్ టార్గెట్, ఇప్పుడు మీ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ లాజికల్లీ డెవలప్ అయిపోయారు. మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో మీరు సో మీ న్యూరల్ నెట్వర్క్ ను బాగా ట్రైన్ చేశారు. ఓకేనా? ట్రైన్ చేశారు మీరు. సో ఇది కేవలం నేను ఎవరికి అంటే ప్రోగ్రామింగ్ లో ఇంకా లాజికల్ స్కిల్స్ డెవలప్ కాని వాళ్లకు నేను చెప్పాను సజెషన్. అండ్ ప్రోగ్రామింగ్ లో కొంత డెవలప్ అయ్యి కూడా ఇంకా మీ స్ట్రెంగ్స్ బిల్డప్ కావాలి, మీ ప్రోగ్రామింగ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ కావాలి. అలాంటప్పుడు సో మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లూప్స్ మీద ఆయన ఎంత స్ట్రెంగ్త్ ఉంది, నెక్స్ట్ అర్రేస్ పైన ఎంత స్ట్రెంగ్త్ ఉంది, సో నెక్స్ట్
స్ట్రింగ్స్ పైన అతనికి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, పాయింటర్స్ పైన ఎంత స్ట్రెంగ్త్ ఉంది, డైనమిక్ మెమరీ అలొకేషన్ పైన ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ని ఆ వీక్గా ఎక్కడైతే ఉన్నావో నువ్వు దాన్ని మోర్ స్ట్రెంగ్తెన్ చేశావంటే సరిపోతుంది. సో అంటే 1 month కూర్చొని జస్ట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాలు, ఓకే. ఎక్కువ ఏమీ లేదు. సో కానీ నేను ఎప్పుడు ఏమనుకుంటాను, మీరు లీడ్ కోడ్ అన్నారు కాబట్టి సారీ టు ఇంటరప్ట్. లీడ్ కోడ్ ఏంటంటే, అంటే మీలాంటి గైడ్ ఉంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు అని నా అభిప్రాయం. తప్పకుండా ఒంటరిగా అంటే కన్సిస్టెన్సీ పోతుంది. నేను ఎన్నో సార్లు స్టార్ట్ చేసి నేను 30 days 40 days స్ట్రీక్ కన్సిస్టెన్సీ చేసిన రోజులు కూడా ఉన్నాయి, ట్విట్టర్లో లింక్డ్ఇన్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు శ్రీధర్ సార్ లాంటి ఒక పెద్ద ప్రోగ్రామర్స్, లాజిక్ తెలిసిన వాళ్ళ గైడెన్స్తో మనం గ్యారంటీగా దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే, నాట్ ఓన్లీ తెలుగు అంటే మనకి రూరల్ అండ్ అర్బన్ ఉంటాయి అనమాట. సో దీన్ని ఇప్పుడు ఎలాగంటున్నారంటే టైర్ 1 టైర్ 2 కాలేజ్ ఒకటి, టైర్ 3 టైర్ 4 టైర్ 5 కాలేజ్ ఇంకొకలాగా అనమాట. సో ఎవరెవరు ఎక్కువ విలేజెస్లో ఉంటారో అలాంటి వాళ్ళు శ్రీధర్ సార్ లాంటి వాళ్ళని ఫాలో చేసుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని మీరు ముందుకి ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటే తక్కువ టైంలో త్వరగా గోల్ రీచ్ అవుతారు. ఎందుకంటే నాకు ఇలాంటి ఆపర్చునిటీ లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఇందాక టైం గురించి మాట్లాడారు కదా, మీ దగ్గర ఎన్నో మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈసీ బెటరా లేకపోతే సిఎస్సి బెటరా సార్? ఇప్పుడు చాలా మంది కూడా ఏం చేస్తుంటారంటే, సో ఈసీ తీసుకొని సో సిఎస్సి కూడా అవసరం ఉంటే రేపు షిఫ్ట్ కావచ్చు. ఒకవేళ ఈసీఎల్ సెట్ కాకపోతే సిఎస్సి కూడా షిఫ్ట్ కావచ్చు. బట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ అలాగే అనుకొని కాలేజీలోకి ఎంటర్ అవుతాము, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు చదువుకోవడమే టైం సరిపోదు. మీకు తెలుసు, వాళ్ళ అసైన్మెంట్లు చేయడమే వాళ్ళకి టైం సరిపోదు. మరి ఎప్పుడు నేర్చుకుంటాడు ఇవన్నీ మిగతాయి? ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే బీటెక్ అయిపోయినాక నేర్చుకోవాల్సిందే. అవును. అయితే నేను నా బెటర్ సజెషన్ ఏంటి అంటే, నువ్వు ఈసీలోనే సెట్ అవుతావు, ఇక నేను ఈసీలోనే సెట్ కావాలి అనుకుంటే మాత్రమే ఈసీకి వెళ్ళు. లేదు నేను సాఫ్ట్వేర్ కూడా రావచ్చు, దెన్ గో ఫర్ సిఎస్సి. ఎందుకు నువ్వు రిస్క్ తీసుకుంటావు? అంత అవసరం ఏంటి? సో నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్, రఘు కూడా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్. బట్ నాకు ఇక్కడ అర్థమైనంత అండర్స్టాండింగ్ పవరు నాకు ఈసీ సబ్జెక్ట్స్ మీద గ్రిప్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 0, 1 రెండే వస్తాయి. జస్ట్ 0, 1 అవుట్పుట్ ఇది రావాలి అంతే. కానీ ఎలక్ట్రానిక్స్లో అలా కాదే, లాసెస్ ఉంటాయి, టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈఎంఎఫ్ అనే సబ్జెక్టు అసలు నేను బీటెక్లో రాయలే. ఎందుకు? ఆ క్రెడిట్ నాకు అవసరం లేదనుకున్నా వదిలేసా. ఇప్పుడు ఎందుకంటే అంత గాలిలోనే ఉంటుంది సబ్జెక్టు, అజంప్షన్లోనే ఉంటుంది మొత్తం సబ్జెక్టు. ఇక్కడ కంప్యూటర్స్ లో నో అజంప్షన్. ఎలా మనకు అవుట్పుట్ వస్తుంది అంటే అవుట్పుట్ రావాలి, అవుట్పుట్ రాలేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేశాము, ఎక్కడ మిస్టేక్ చేశామో దాన్ని కవర్ చేసుకోవాలి. కాబట్టి ఈసీ సబ్జెక్టు కంపేరింగ్ అంటే, నేను ఒక ఈసీ స్టూడెంట్ అయ్యి సిఎస్సిలోకి ఈజీగా నేను నిలబెట్టుకున్నాను. బట్ ఈసీస్ మీద మనకు నిలబడాలంటే చాలా కష్టం. ఇప్పుడు లో చాలా కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఇంతకుముందుకు ఈసీఏఎల్ ఉండేది, హెచ్ఏఎల్ ఉండేది, వాళ్ళందరూ కూడా సో ఏంటి ఇంటర్వ్యూస్ తీసుకొని జాబ్స్ పెట్టుకునేది. ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, అంతా ఏది టెంపరీ 45,000 4 years కాంట్రాక్ట్ బేస్. ఈసీఏఎల్ కూడా కాంట్రాక్ట్ బేసే అంట, 4 years 45,000. కానీ ఇప్పుడు రోబోస్ అవన్నీ వస్తున్నాయి కదా సార్? వస్తాయి, రోబోస్ వస్తాయి. అంటే అట్లా పని ఉంటది కదా అట్లా అసెంబుల్ చేయడం. అంటే నాకు అంత తెలియదు ఈసీ గురించి. సో నేను బెంగళూరు సైడ్ లో ఎక్కువ పెరిగాను కాబట్టి. అయితే రోబోలో కూడా నీకు సి ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసేది. అవును, అది ప్రోగ్రామింగ్. కానీ ఈసీ అంటే ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్. నో ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే. కమ్యూనికేషన్.
సో ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు అక్కడక్కడ కొంచెం ఇప్పుడు రోబోస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ అవుతున్నాయి కదా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఈసీ వైపు వెళ్తున్నావు అంటే ఈసీ వైపే నేను సెటిల్ అవుతాను, ఆహా. నాకు అందులోనే బాగుంటది, అప్పుడే వెళ్ళు ఈసీ. లేదు నేను ఇటు అయినా రావచ్చు అంటే అలాంటి రెండు పడవల మీద కాలు పెడదామని ట్రై చేస్తే బ్యాలెన్స్ తప్పిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నో మంది స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్స్ వాళ్ళు మీరు చూసారు అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉండడానికి కారణం ఎలాంటి మిస్టేక్స్ మీరు చూసుంటారు? ఒకటి ఫస్ట్ వన్, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఈ సమ్మర్ లో సి లాంగ్వేజ్ నేర్చేసుకోవాలి, ఆ, అది పర్ఫెక్ట్ గా. ఉమ్, సో ఏదో ఒక సార్ ఉన్నాడు, ఏదో ఒక లెక్చరర్ ఉన్నాడు, నేను యూట్యూబ్ లో ఇది నేర్చుకుంటా, ఓకేనా. చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే యూట్యూబ్ లో చూసి నేర్చేసుకుంటాను. ఇప్పుడు నిజం. మీరన్నారు, ఇప్పుడు నేనే ఎన్నోసార్లు నేర్చుకోవాలనుకుంటున్నాను, అది పాసిబుల్ కాదు, ఒక గురువు ఉంటే బాగుంటది. అవును అవును. మరి 10 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీకే అలా అనిపిస్తే ఒక మామూలు స్టూడెంట్ యూట్యూబ్ ద్వారా సి నేర్చుకోవడం అనేది పాసిబుల్ అవుతుందా? లేదు. నెక్స్ట్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, ఇంటి పక్కనే ఉంటుంది ఒక ఇన్స్టిట్యూట్, ఉమ్, పక్కనే, దూరం ఎందుకు, పక్కనే జాయిన్ అయిపోతాడు. వాడెవడు చెప్తున్నాడు, వాని ఎక్స్పీరియన్స్ ఏంది, మన స్టూడెంట్కి సరిగ్గా నేర్పించడా? రోడ్ అవతల ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, రోడ్ యువతల ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. వీళ్ళ ఇల్లు రోడ్ యువతల పక్క, వీళ్ళ డాడీ రోడ్ యువతల పక్కనే జాయిన్ చేస్తాడు, అవతల పక్క గురించి వద్దంటాడు. ఉమ్, ఉమ్, సో సిలో ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోరు, ఇప్పుడు ఇంటర్మీడియట్ లో అయిపోయే వరకు నేర్చుకోరు, కాలేజ్కి వెళ్లే వరకు. ఉమ్, వన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇక మీకు లెక్చరర్స్ ఎలా టీచ్ చేస్తారో మీకు తెలుసు. ఉమ్, జస్ట్ పీపీటీలే వేస్తారు, వాళ్ళు జస్ట్ టీచ్ చేశారా అంతే. అంటే ఒక ప్రోగ్రామ్ ని 1,00,000 విధాలుగా రాయొచ్చు అని చెప్తారా మీకు? రాసి చూపిస్తారా? సో రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారా? నేను టీచింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నో థియరీ, ఓన్లీ ప్రాక్టికల్. స్టూడెంట్కి స్క్రీన్ మీద ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి ఎలా అవుట్పుట్ వచ్చింది అని చూపిస్తాను, అండ్ అతన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి నాకు చూపించమంటాను. సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది థియరీ సబ్జెక్ట్ కాదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ పీపీటీలలో చూపించడానికి. సిస్టమ్ కంపల్సరీ ఆన్ చేసి టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపాలి, అప్పుడు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ వస్తుంది. అబో ఇదేదో బాగుంది ఎంద్రో. అంతేకాని పేపర్ల మీద నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వన్స్ సి లాంగ్వేజ్లో కనుక సమ్మర్లో నేర్చుకొని కాలేజ్కి వెళ్ళిపోయాడు, ఇంక ఆల్రెడీ సి వచ్చు, ఆడు సారు చెప్పక ముందుకే ఈ ప్రోగ్రామ్ రాసి కూర్చుంటాడు. సో జస్ట్ హెడ్డింగ్ పెట్టినా కానీ స్టూడెంట్ అర్థం చేసుకోగలుగుతాడు. వన్స్ సి లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, సరిగ్గా సి వచ్చే స్టూడెంట్కి 3 గంటల్లో నేను పైథాన్ నేర్పుతాను, ఇది ఓపెన్ ఛాలెంజ్. ఓకే, ఆఫ్ కోర్స్ అది నిజం. నేను కూడా ఎన్నో మందికి జావా స్క్రిప్ట్ వచ్చి సపోజ్ మీరు యాంగులర్ నేర్చుకున్నారంటే రియాక్ట్ చేసి 1 hourలో మీరు నేర్చుకుంటారు. లేకపోతే జావా స్క్రిప్ట్ నేర్చుకొని మీరు రియాక్ట్ చేసి నేర్చుకున్నారంటే యాంగులర్ 1 hourలో మీరు నేర్చుకుంటారని. ఫండమెంటలీ ఎస్ యూఆర్ రైట్. అలా వన్స్ సి వచ్చిందంటే పైథాన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, పైథాన్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే జావా మీద ఇంట్రెస్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ నేర్చుకుంటాడు, ఆటోమేటిక్గా ఒక ప్రాజెక్టు చేస్తాడు. అవును, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ స్కిల్ డెవలప్ అయిపోయింది. కానీ మీరు మాట్లాడినప్పుడు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరు చెప్పినట్టు ఇంటర్మీడియట్ ఎలాగో ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి ఇప్పటి నుంచే అంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఇలాంటి కోర్సెస్లో మీరు చెప్పే ఇలాంటి కోర్సులు ఎన్రోల్ చేసుకొని ఫైనల్ ఇయర్ వచ్చే లోపలికి బాగా ప్రిపేర్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ కూడా ఓన్గా చేసుకోవచ్చు. కాలేజ్ అయ్యే టైంకి ఆంటర్ప్రినర్షిప్ లేకపోతే పెద్ద కంపెనీస్లో జాబ్ ఈజీగా కొట్టచ్చు. కరెక్టే కదా సార్? బీటెక్ అయిపోయే వరకు బీటెక్ 3-2లో ఉన్నప్పుడు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయాలి. కానీ చాలా మంది నేను చూసింది డబ్బులు ఇచ్చి కొనిసుకుంటున్నారు సార్. డబ్బులు ఇచ్చి తీసుకుంటారు కాలేజ్ వాళ్ళే. హైదరాబాద్ లో అయితే కాలేజ్ వాళ్ళే 5,000 per స్టూడెంట్. వాడు లాస్ట్ మినిట్ ఏం చేస్తాడు, పెన్ డ్రైవ్ పెట్టేస్తాడు, సో నీ ప్రాజెక్ట్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంతే. పాపం వాళ్ళకి అసలు ప్రాజెక్ట్ ఏంటో తెలియదు. వాళ్ళు రేపు ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కరెక్ట్. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తుంటే నా కాలేజ్ డేస్ నాకు వస్తున్నాయి. అలాగే కొంచెం నాకు మీరు చెప్పింది నాకు ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. ఆ కాలేజెస్ అనేవి మనల్ని మిస్లీడ్ చేస్తున్నాయి ఎక్కువ. అవును,
మిస్లీడ్ చేయించి ఏదో బిజీ షెడ్యూల్ పెట్టాలని పెట్టేసి పనికి వాళ్ళ అసైన్మెంట్లన్నీ రాపిచ్చి స్టూడెంట్ని అసలు వేరే దాని మీద సో టైం స్పెండ్ చేసే టైం స్టూడెంట్కి ఇవ్వనివ్వట్లేదు. అంత బిజీ షెడ్యూల్ చేస్తున్నారు స్టూడెంట్ని. వెరీ ట్రూ. పేరెంట్స్ ఏమనుకుంటారంటే అప్పప్ప మావాడు రాత్రి 12 లేదు 1 లేదు రాస్తానే ఉండు చదువుతానే ఉండు అప్పప్ప ఏమన్నా చదువుతుండా మావాడు ఇంకా రేపో మాపో జాబ్ వస్తుందా అనుకుంటారు. కానీ ఆయనకి జీరో నాలెడ్జ్ అన్న విషయం స్టూడెంట్కి పేరెంట్కి తెలియదు. సో హైదరాబాద్లో అయితే 90% స్టూడెంట్స్కి బీటెక్ అయిపోయిన తర్వాత ఉన్న నాలెడ్జ్ ఎంత అంటే జీరో, ఏమీ రాదు వాళ్ళకు. సో మీరు చెప్తే నమ్ముతారో లేదో, ఒక స్టూడెంట్ వచ్చాడు, సో ప్రోగ్రామ్ టైప్ చేసి చూపించాను, ఎగ్జిక్యూట్ చేయించాను. అది ఏం కీబోర్డు? వైర్లెస్ కీబోర్డ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకోరా బాబు అని చెప్పి నేను నా క్యాబిన్కి వచ్చి కూర్చున్నా. వాడు వెనకంగానే వచ్చాడు, నా వెనకనే. ఏంటిదిరా బాబు అంటే, నాకు ఎలా టైప్ చేయాలనో తెలియదు సార్. సార్ 100% నిజం, 100% నిజం. ఇది నాకు కూడా ఫేస్ అయ్యాను. ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరి ఇంత దారుణమా సార్? కంప్యూటర్ సరిగా విండోస్ వాడడం రాదు సార్ చాలా మందికి. నేను అడుగుతాను, మీరు ఇంజనీరింగ్ ఎలా కంప్లీట్ చేశారు అసలు అని. నా బ్యాచెస్లో నేను తీసుకున్న కోర్సెస్, నా బ్యాచెస్లో 75% వీలే ఉంటారు సార్ ఎక్కువ. అండ్ వాళ్ళకి నేర్పించే లోపలికి నాకు అంటే మనకి అరే వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి ఏమైనా నేర్పించాలి, సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పి మనం ట్రై చేస్తామా. కానీ పాపం వాళ్ళకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మనం 4 years డిగ్రీని మనం 3 monthsలో నేర్పించేస్తాం, జాబ్ వచ్చేస్తా అని చెప్పి చాలా ఆశగా వచ్చేస్తారు పాపం. అదే స్టూడెంట్ చేసే మిస్టేక్సే ఇవి. సో సి మంచిగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీకు మంచిగా ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మెయిన్స్ అనేది ఉంది చూసారా, ఇది సగం మంది జీవితాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే ఈ మెయిన్స్ తోనే స్టూడెంట్ ఇంటర్మీడియట్ లో ఎగ్జాస్ట్ అయిపోతుండు. ఈ 2 years ఎగ్జాస్ట్ అయ్యే వరకు పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, అమ్మో 2 years ఎగ్జాస్ట్ అయిపోయాడు మావాడు, ఇప్పుడు సమ్మరు, ఇప్పుడు ఒక ట్రిప్ వేద్దాం, ట్రిప్కి వెళ్తారు. అవును అవును. ఈడ వచ్చే వరకల్లా ఈడ మొత్తం జరిగేది మొత్తం అయిపోతుంది. ఎంతసేపు స్టూడెంట్లు ఏంటి అంటే, ఓ టాప్ 10 కాలేజీలలో ఉందా, నేను జాయిన్ అయ్యే కాలేజ్ టాప్ 10లో ఉందా, ఎన్ని ప్లేస్మెంట్లు, అక్కడ ప్లేస్మెంట్లే లేవు. స్టూడెంట్స్ని పేరెంట్స్ని బ్లఫ్ చేస్తున్నారు జస్ట్. ట్రూ, ఇది రియాలిటీ. చూసే వాళ్ళందరికీ ఇది నిజంగా అర్థమై ఉంటుంది. ఇది ఏదో ప్రమోషన్స్ కోసం ఏదో మేము ఇక్కడ మాట్లాడట్లేదు. రియల్ టీచర్స్ని తీసుకొచ్చి మీకు ఈ అనుభవం ఎలా ఉంటుంది, రియాలిటీ ఏంటో చూపెట్టడానికి ఈరోజు శ్రీధర్ సార్తో నేను ఈ పాడ్కాస్ట్ చేస్తాను అనమాట. ఇది డెఫినెట్గా ఒక ప్రమోషన్ లాగా మాత్రం కాదనమాట, ఇది నిజం అనమాట. ఆయన ఎక్స్పీరియన్స్, అలాగే నా ఎక్స్పీరియన్స్లో ఆయన చెప్పినవని నాకు కూడా చాలా రియాలిటీగా అనిపిస్తుంది. కాలేజ్లో ఎంతమంది లెక్చరర్కు సి వచ్చి అంటారు కరెక్ట్గా? ఛాన్స్ లేదు సార్. నాకు ఒకటి ఉందన్నమాట. ఒక టీచర్ అనేవాళ్ళు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దగ్గర ఒక 20 years అని మనం తీసుకున్నా, ఆ 20 years నుంచి ఆ వెబ్ డెవలప్మెంట్ నేర్పించిన టీచరు అక్కడే అదే కాలేజ్లో ఇంకా ఉన్నారనమాట. వాళ్ళు బయటకు వచ్చి ఒక ఇండస్ట్రీ ప్రాజెక్ట్ చేసింది లేదు. వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో వీళ్ళకి అసలు ప్రాక్టికల్ స్కిల్సే లేవు. ఎప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇచ్చారో ఆ ఎగ్జాంపుల్స్ని ఏదోలాగా నేర్చుకొని ఆ టీచర్స్ ట్రైనింగ్స్లో నేర్పించి అవే స్టూడెంట్స్ మేము చెప్తారు. కానీ ఒక మంచి స్టూడెంట్ ఎప్పుడు వాడు క్రాస్ క్వశ్చన్ కాదు, స్ట్రైట్గా సార్ ఇది ఇలా కాదు, వేరే రకంగా ఇలా చేయొచ్చు అన్నప్పుడు దాన్ని తప్పు అనేస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ మన సిలబస్ విషయంలో కూడా సో ఇంకా పాత చింతకాయ పచ్చడి ఉన్నట్టు అవే రియాక్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, అవును. స్ప్రింగ్ బూట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. అవును. ఇంకా ఈ రోజు కూడా ఏంటిది జావా గ్రాఫిక్స్ అంట, జిఐ కాంపోనెంట్స్ అనేది, డ్రా సర్కిల్, డ్రా ఓవెల్, యాప్లెట్ అనేదో జావాలో ఉంటుంది, ఈవెంట్ హ్యాండిలింగ్, అదంతా అవుట్డేటెడ్, చాలా అవుట్డేటెడ్ సార్. అయినా ఆ బుక్స్కి మళ్ళీ కొత్తగా డబ్బులు ఇచ్చి కొని మళ్ళీ అవే నేర్చుకుంటున్నాము అండ్ అవే మన తలలో మళ్ళీ వేస్తున్నారు. నిజంగా ఇలాగా స్టూడెంట్స్ ఏమైపోతారు ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మోర్ దెన్ స్టూడెంట్స్ నో, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. They are not giving any service, just they are doing business. సార్ ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడడం కాబట్టి ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ నాకు థాట్ వచ్చింది, వాట్ యూ థింక్ అవుట్ సైడ్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది,
లైక్ చైనా స్టూడెంట్స్, అదర్ సైడ్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి కంపేర్ టు ఇండియన్స్? సో నాకు తెలిసి మోర్ ప్రాక్టికల్ ఉంటారు వాళ్ళు, మనమేమో మోర్ థియరీ. సి లాంగ్వేజ్ పేపరు సో 10 క్వశ్చన్స్కు 10 ప్రోగ్రామ్స్ వేస్తే ఎంతమంది రాయగలరు? రాయలేం. పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి పెడతాం మేము. థియరీ ఇస్తాడు మనోడు క్వశ్చన్ పేపర్. ఏం చేసుకోవడానికి ఆ థియరీ? ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. అవును. ఓకే, సో మన స్టూడెంట్స్ అంతా థియరీ థియరీ థియరీ, ఇదే ప్రాక్టికల్స్ లేవు. యా, వెరీ ట్రూ. అదన్నట్టు. కానీ మీ అందరికీ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. శ్రీధర్ సార్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ పెడతాను, దాని నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నాయి అనమాట. వెళ్తూ ఫ్యూచర్లో అసలు కంప్యూటర్ సైన్స్ ఉంటుందా? కంప్యూటర్ సైన్స్ ఫ్యూచర్లో చదివిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయి సార్? ఇప్పుడు సో నేను చిన్నగా ఉన్నప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి, అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో. ఇప్పుడు ఏ అయితే ఎలా వస్తుందో అప్పుడే కంప్యూటర్స్ వచ్చాయి. అప్పుడు కూడా చాలా మంది టాక్ ఇదే టాక్ ఉండే, ఏంటి అంటే కంప్యూటర్లు వస్తున్నాయి, ఇక మనుషులతో పని లేదు, జాబులు పోతాయి. ఓకేనా, మనుషులతో పని లేదు, మనుషులకు పనులు దొరకవు. మరి కంప్యూటర్స్ వచ్చిన తర్వాత పనులు పెరిగాయా, జాబ్స్ పెరిగాయా, తగ్గాయా? చాలా పెరిగాయి సార్, చాలా. అలాగే ఇప్పుడు ఏఐ కూడా ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉన్నాం, ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం. సో ఏఐలో కూడా ప్రతి రంగాన్ని ఏఐ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, డెఫినెట్ గా ఇది జరుగుతుంది. మరి అప్ స్కిల్ చేసుకోవడం ఎలాగా? అప్ స్కిల్ ఒక సాఫ్ట్వేర్ అంటేనే అప్డేట్ కావాలి. అవును, అది చిన్నప్పటి నుంచి. నువ్వు ఎప్పుడైతే అప్డేట్ కావడం స్టాప్ చేశావా, నీ లైఫ్ అక్కడితో అయిపోయింది. దీన్నే మన కంప్యూటర్ భాషలో డెప్రికేటెడ్ అంటాం. ఓకేనా. సో నేను ఈ రోజు వరకు కూడా నేను ఎంతో మంది స్టూడెంట్స్ కి ట్రైన్ చేస్తాను, మిషన్ కి ట్రైన్ చేస్తాను, నన్ను నేను ట్రైన్ చేసుకుంటాను. ఓకే, నేను చదువుకున్నప్పుడు అయితే మిషన్ లెవెల్ లెర్నింగ్ లేదు, నేను చదువుకున్నప్పుడు అయితే డీప్ లెర్నింగ్ లేదు, నేను చదువుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఇవన్నీ నేను నేర్చుకుంటాను. ఎందుకు నేర్చుకుంటాను? స్టూడెంట్స్ కొరకు నేర్చుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కరిని నేర్చుకుంటే ఎంతో మంది స్టూడెంట్స్ కు సో డెవలప్ చేయగలను, ఎంతో మంది ఫ్యూచర్ ఎఫెక్ట్ చేయగలరు. అందుకోసం స్టూడెంట్స్ కొరకైనా కష్టపడి నేను నేర్చుకుంటాను. నేను ప్రతిదీ కూడా. సో మీరు నవీన్, నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు సి లాంగ్వేజ్ రాదు. ఓకే, నేను బీటెక్ ఈసీఈ స్టూడెంట్. 4th ఇయర్ లో ఏదో సి లాంగ్వేజ్ ఉండే, ఏదో 4 థియరీ పట్టేసి రాశాను. నాకు సి ఏమీ రాదు. అయితే నేను బీటెక్ 3rd ఇయర్ లో ఉన్నప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ వెళ్ళాను. ఆయన ఎలా అంటే ఇంగ్లీష్ కూడా తెలుగులోనే చెప్తాడు. ఓకే, అలాంటి ప్యాకేజ్ అతని దగ్గర నేర్చుకున్నాను. ప్యాకేజ్ ఏదో బాగుందనేసి నేను స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చిన స్టూడెంట్స్ ఏమైంది అంటే, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, మా కాలేజీలో మా హాస్టల్లో సి అడుగుతున్నారు, మీరు ఏమైనా చెప్తారా అన్న. చెప్పేస్తారమ్మా, నేను చెప్పండి. నాకు సి రాదు. వచ్చారు, కూర్చున్నారు 4 స్టూడెంట్స్. ఇక నాకు ఏంటంటే అప్పటికే నాకు అక్కడ కంప్యూటర్ ఉండే, కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అన్న విషయం నాకు తెలుసు. ఎప్పుడు ఇది అప్పుడు అంటే ఎప్పుడు సార్? 2000. ఓకే. సో అప్పుడు ఏం చేశాను, ఈ సిపియు ఓపెన్ చేసి ర్యామ్ అంటే ఇలా ఉంటది, ప్రాసెసర్ అంటే ఇలా ఉంటది. అంటే 2000 అంటే ఫ్లాపీ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్, ఫ్లాపీ డిస్క్, సిడి కాలం 2000 అంటే సిడి. అయితే చూపించాను, ఈ ఏ పార్ట్ ఎట్లా ఉంటది, ఏం చేస్తుంది, ఏం సంగతి అంతా చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు, క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నాకేమో సి రాదు. రేపటి నుంచి ఏం చెప్పాలి? మా ఫ్రెండ్కి ఒకతనికి వచ్చు. ఫోన్ చేసి ఇది నా పరిస్థితి అని చెప్పాను. సో కాకా, నేను ఉన్నాను కదా కాకా, నాకు వచ్చు కదా, నీకు రాకపోతే ఏంది? సో రేపు సండే వచ్చాయి, నీకు అన్ని నేను చెప్తా. నేనేం చేశాను, ఈ సండే వరకు ఎలాగో కాలం గడిపి సండే నాడు అతని దగ్గరికి వెళ్ళా. 1 అవర్ చెప్పాడు. ఆ 1 అవర్ చెప్పిన దాన్ని అతను ఒక ఎగ్జాంపుల్ చెప్తే నేను దాన్ని 20 ఎగ్జాంపుల్ తయారు చేసి నేను ఇక్కడ 1 వీక్ నడిపించాలి ఈ సినిమా. మళ్ళీ సండే పోతే మళ్ళీ సేమ్. ఇలా నేను ఒక 3 months కష్టపడ్డా, డైలీ 18 hours.
యాక్చువల్లీ మీరు చేసిన అప్రోచే అవి స్టూడెంట్స్ కూడా ఫాలో అవ్వాలి. ఒకటి నేర్పిస్తే దాన్ని 3-4 అప్రోచెస్లో చేయాలి. నేను స్టూడెంట్కి ఇంకా బెటర్గా ఏం సజెస్ట్ చేస్తానో తెలుసా? నీకు సి లాంగ్వేజ్ రావాలంటే ఒకరిని పట్టుకొని సి చెప్పురా భయ్, ఆయనకి రాదు, నీకు వస్తుంది 100%. ఆడు పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతాడు, ఆ డౌట్లన్నీ క్లారిఫై చేసుకోనికే మనం చదువుతాం. నాకు వన్స్ ఇక సి వచ్చేసింది, సికి వచ్చిన స్టూడెంట్స్ సార్ మీకు C++ వచ్చా అని అడిగారు. C++ అది నేర్చుకున్నా. C++కి వచ్చిన స్టూడెంట్లే జావా చెప్పు సార్ అన్నారు, అది నేర్చుకున్నా. అలాగే పైథాన్, అలాగే ప్రతి ఒక్కటి స్టూడెంట్ నేర్పించినే నాకు. అవును. ఓకేనా? నేను మొన్న అమ్మాయికి, యూకే అమ్మాయికి డాటా సైన్స్ నేర్పించాను. యాక్చువల్లీ బిఫోర్ దట్ వన్ నాకు రాదు. ట్రూ. వాళ్ళ మదరు నా దగ్గర చదువుకున్నారు, వాళ్ళ మామయ్యలు నా దగ్గర చదువుకున్నారు. 100 మెంబర్స్ నేర్చుకున్నారు ఆ ఫ్యామిలీ నుంచి నా దగ్గర. నా కాడికి ఒక ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ వచ్చాడు అంటే ఇంకా సీక్వెన్స్ వస్తూనే ఉంటారు. సో 100 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. ఈమె టూ నేను ఇంటెలిజెంట్. చూసాను ఆ వీడియో, నేను చూసాను ఆ పాప మాట్లాడడం. అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఆ పాపనే సార్? ఆ పాప గిన్నిస్ వరల్డ్ రికార్డ్. యా. సో 3 books ఆథర్ పబ్లిష్ అయినాయి ఆమె ఆల్ ఓవర్ ద వరల్డ్. ఫైనల్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిసైడ్ చేసేసారు ఈ పాపను ఏం చేయాలి, ఇంత ఇంటెలిజెంట్ పాపను నో చక్కగా తీసుకుపోయి శ్రీధర్ సార్, అంతే. శ్రీధర్ సార్ మీకు ఎన్ని పైసలు కావాలి, నా పాప మొత్తం వచ్చేయాలి, 50,000 కావాలి, వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టారు. 3 months లో ఆమెకు అన్ని నేర్పించేశా. తను కూడా అంత చక్కగా నేర్చుకుంది ఆ ఏజ్ లో. అవును అవును. లేదు, ఈ వీడియోలో నేను ఆ పాపది వేస్తాను నేను, నిజంగా అందరికీ తెలియాలని. సో యాక్చువల్లీ నెక్స్ట్ అదే అనమాట, నేను మీ స్టూడెంట్స్ వరకు ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ స్టూడెంట్స్ అనమాట. ఎలాగో ఈ పాప గురించి మీరు చెప్పారు కాబట్టి, సో కొంచెం సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, సో అతను వచ్చాడు. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళ తమ్ముని కూడా పట్టుకొచ్చిండు. ఈ స్టూడెంట్ ఎలా అంటే BSc కెమిస్ట్రీ స్టూడెంట్. ఓకే. ఈయనకి ఏమీ తెలియదు, ఎక్కడో నా పేరు విన్నాడు, వచ్చారు సార్. ఇక నేను చెప్తుంటే ఎలా అంటే, నా క్లాస్ ఎలా చెప్తూ ఉంటే చాలా మంది అన్నారు బుర్రకథ చెప్పినట్టు ఉంటుందంట. సో ఇలాగే నేను తెలుగు క్లాస్లో ఇలాగే చెప్తాను, నేను ఇంగ్లీష్ యూజ్ చేయను, ఓన్లీ తెలుగులోనే చెప్తాను క్లాస్. సి అయినా C++ అయినా జావా అయినా. ఎన్ని నెలలు సార్? ఎన్ని నెలలు సార్ మీ కోర్సు? ఏం కోర్సు? అదే ఇప్పుడు మీ క్లాసెస్ ఎన్ని నెలలు ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎస్ఏ మనం తీసుకుంటే, డిఎస్ఏ వచ్చేసి 45 days అలా ఉంటది. 45 days నుంచి 60 days. ఓకే ఓకే. ఏదైనా 1.5 months to 2 months, అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ మీద కూడా ఉంటది. నేను 7 days లో సి లాంగ్వేజ్ ఎంతో మందికి నేర్పించా, కంప్లీట్ సి లాంగ్వేజ్. 7 days అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ కొంచెం స్మార్ట్ పీపుల్ అయి ఉంటారు, త్వరగా పికప్ అయి ఉంటారు. ఎస్, లేదు వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్. ఐఐటి స్టూడెంట్స్. ఓకే. ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో తెలుసుకుంటారు నా గురించి. తెలుసుకొని 1 week టైం ఉంటుంది, 10 days టైం ఉంటుంది, అప్పుడు వచ్చి అడుగుతారు. సో అంటే నేను అడుగుతాను, ఇంత అమౌంట్ అయితే చెప్తాను, కంప్లీట్ చేస్తాను. వాళ్ళకు నా గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నా శ్రీధర్ సార్ అంటే ఏందో. వాళ్ళు ఏమీ ఆలోచించరు, డబ్బులు కట్టేస్తారు, జాయిన్ కట్ చేసేస్తారు. నేను 10 days 1 week కంప్లీట్ చేసి పంపించేస్తాను. అలా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. దట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ బట్టి. వాళ్ళ ఇప్పుడు స్టూడెంట్ స్లోగా ఉంటే నేను స్లోగా చెప్తాను. ఇప్పుడు నేను 6 నెలలు సి చెప్పిన స్టూడెంట్ కూడా ఉన్నాడు. స్టూడెంట్ డెవలప్ కాకపోతే నేను ముందుకు వెళ్ళనిక, అక్కడ అయిపోతాను. నెక్స్ట్ ఏం చేస్తాను, అరే బాబు నువ్వు డెవలప్ కాలేవు, నీకు ఫ్యూచర్ లేదు సాఫ్ట్వేర్ లో, నీ డబ్బులు నువ్వు తీసుకో వెళ్ళిపో, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. మెయిన్ యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే, చాలా మంది టీచర్స్ అవి తెలిసిపోతే ఏ స్టూడెంట్ కి అవుతుంది అవ్వదు తెలిసిపోద్ది. ఇప్పుడు నాకు కూడా అలాగే తెలిసినప్పుడు నేను ఏంటంటే చెప్పేస్తాను, నీకు ఇది అవ్వదు, వీడియో ఎడిటింగ్ నేర్చుకో, లేకపోతే నువ్వు ఇలాంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకో, ఇలాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను రకరకాలు చెప్తాను. కానీ ఏంటంటే చాలా మంది అడ్వాంటేజ్గా పెట్టుకొని, ఓకే 2 months అనుకున్నాం కదా, సరే 2 months ఇన్స్టిట్యూట్కి రాని పోనీ అని చెప్పి అలా వాడుకుంటారు అనమాట స్టూడెంట్స్. 90% ఇన్స్టిట్యూట్స్ అవే పని చేస్తావు, ఈయనకు వస్తే ఎంత రాకపోతే ఎంత, వాడు ఫీజు కట్టిండా లేదా, నాకు డబ్బులు వచ్చినాయా లేదా, అంతే. దాట్స్ ఎనఫ్. అంతేకాని ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ కి రిలేషన్ ని మెయింటైన్ చేయరు వాళ్ళు, అసలు ఒక స్టూడెంట్ తోనే మాట్లాడరు. నేను అలా కాదు, ప్రతి స్టూడెంట్ తో కూడా చాలా క్లోజ్ గా ఉంటాను.
ఏ స్టూడెంట్ ఎంత డెవలప్ అయ్యాడు, ఎంత డెవలప్ కాలేదు. నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తే 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఏ స్టూడెంట్ రాయగలడు, ఎవరు రాయలేడు నేను ముందే చెప్తాను. మీదంతా ఎలా సార్? అంతా హ్యాండ్ రిటనా లేకపోతే ఎగ్జిక్యూషన్ ఎలా సార్? ఓన్లీ ఎగ్జిక్యూషన్. నేను చెప్పాను కదా, నో థియరీ. ఓకే ఓకే డైరెక్ట్ గా సో కంప్యూటర్ స్క్రీన్ మీద రాస్తాను, ఆన్లైన్ లో అయితే ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. లేదు ఎన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తారు? ఎన్ని ప్రోగ్రామ్స్ కవర్ చేస్తారు అలాగా? నేను చెప్పాను కదా, నేను ఒక్క ప్రోగ్రామ్ ని 1,00,000 విధాలుగా రాపిస్తాను, 1,00,000 ప్రోగ్రాములు రాపియను. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడున్న ఇండస్ట్రీకి దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే పర్స్పెక్టివ్ అంటాం అనమాట. సో ఇలా కాకపోతే అలాగే ఎలాగా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా సిస్టమ్ డిజైన్లు అంతా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, సపోజ్ ఓటీటీలో ఓజీ సినిమా వచ్చింది, అదే సెకండ్లో 1000 మంది ఎలా చూడడానికి అవుతుంది. సో ఇలాంటి రియల్ సినారియోస్ అన్ని మనం అర్థం చేసుకోవాలంటే కోర్స్ ఇలాంటి డిఎస్ఏలు చాలా డెప్త్గా ఒకటిని 10 రకాలుగా ఎలా వాడాలని మనం నేర్చుకుంటే అందరికీ ఈజీగా ఉంటుంది అనమాట. సార్, ఆల్వేస్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ బీన్ బై మదర్ అనమాట. అంటే దీంట్లోనే నేను నా జీవితాన్ని అంకితం చేసుకుంటూ అలాగ ముందుకు వెళ్తున్నాం అనమాట. సో మీరు గవర్నమెంట్ జాబ్స్ బెటరా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ బెటరా, ఏమంటారు మీరు? దానికంటే ముందు, ఎందుకంటే రీసెంట్గా నా గ్రూప్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ అనమాట. అదేదో అసిస్టెంట్ ఏదో అన్నారు, కానీ HTML CSS జావాస్క్రిప్ట్ చెప్తారనమాట. ఇలా వస్తుంది, ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి అంటే నాది గవర్నమెంట్ జాబ్, నాది ఇది అని అన్నారు. అందుకే నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ తీసుకోవడం బెటరా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ తీసుకోవడం బెటరా? మీరు ఏం గైడెన్స్ ఇస్తారు? అంటే మీ ఆలోచన విధానం అనేది ఎలా ఉంది? ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా, సో కొంత అమౌంట్ వచ్చినా నేను సేఫ్ గా ఉండాలి, కంఫర్ట్ జోన్లు ఉండాలి, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళండి. అది కూడా అంత ఈజీ అయితే ఏం కాదు, రావడం అయితే అంత ఈజీ అయితే ఏం కాదు. ఓకే. లేదు, నేను ఒక హై పొజిషన్ లో ఉండాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, రిస్క్ అయినా పర్లేదు, నేను తొందరలో లాక్స్ సంపాదించాలి, సో అని ఎవరైతే ఉన్నదో వాళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళడం బెస్ట్. అది మీ పొజిషన్ ఏంది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. సో డిఎస్ఏలో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నారు కదా, ఏమైనా మారిందా సార్ డిఎస్ఏలో? సార్ డిఎస్ఏ అంటే స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మాకు HTML అనుకోండి, HTML అంటే XHTML, HTML4, HTML5, అదే HTMLలో ప్రతి ఒక్క చిన్న ఫీచర్స్ అలాగ వస్తాయి అనమాట. సో డిఎస్ఏ అనేది ఈ 20 years మీ టీచింగ్లో ఏం మారింది? మీ ప్రకారంగా డిఎస్ఏ అంటే ఏంటి? సో డిఎస్ఏ అంటే స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారు అంటే అది ఒక లాంగ్వేజ్, అది ఒకటి ఏదో డాటా స్ట్రక్చర్ అంటే ఏంది? ఆకారం. ఏ ఆకారాలు ఉంటాయి, ఏ ఆకారంలో డాటా ఎలా పెట్టుకుంటాము, మళ్ళీ కావాలన్నప్పుడు ఆ డాటాను తీసుకొని వాడుకుంటాము, అదే డాటా స్ట్రక్చర్. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉంటాయి, వేరియస్ ఆకారాలు ఉంటాయి. ఫ్రిడ్జ్ ఆకారం ఉంటుంది, సో ఏంటి, సో కుర్చీ ఆకారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ప్లేట్ ఆకారం ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఆకారాలు ఎందుకు? ఒకటే ఆకారం మెయింటైన్ చేద్దాం, బకెట్ ఆకారం మెయింటైన్ చేద్దాం. బకెట్ ఆకారం అంటే మనం ఎల్లో తినాలి, బకెట్లోనే తినాలి. ఎల్లో వండుకోవాలి, బకెట్లోనే వండుకోవాలి. అండ్ స్కూల్కి ఏ బ్యాగ్ తీసుకుపోవాలి, బకెట్ బ్యాగే. మనం ఒకే ఆకారాన్ని మెయింటైన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అందుకే మనం డిఫరెంట్ ఆకారాలు పెట్టుకుంటున్నాం మన అవసరాల కొరకు. అలాగే కంప్యూటర్ నాకు ఈ డాటా అవసరం వస్తుంది అని ఫీల్ అయింది అనుకో, డేటాని ఎలా మనం వాడుకోవాలి, ర్యామ్ లో ఎలాంటి ఆకారాన్ని తయారు చేసుకోవాలి, ఆ ఆకారంలో డాటా ఎలా పెట్టుకోవాలి, ఎలా తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలి అని ఇలా డిఫరెంట్ ఆకారాలు మెయింటైన్ చేస్తుంటారు. అవి ఎక్కడో ఉండవు, నీ ర్యామ్ లోని కొన్ని మెమరీ లొకేషన్స్ నే ఒక ఆకారం లాగా తయారు చేసుకొని అందులో కావాల్సిన డాటా పెట్టుకొని మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకొని యూజ్ చేసుకుంటది. ఎలాంటి రకాలైన ఆకారాలు మెయింటైన్ చేస్తుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది మళ్ళీ అని తెలుసుకునేదే డాటా స్ట్రక్చర్. నా దృష్టిలో డాటా స్ట్రక్చర్ అంటే సింపుల్, అర్రే ఇస్ ఎ లీనియర్ డాటా స్ట్రక్చర్.
ఎప్పుడైనా నీకు లీనియర్ డాటా స్ట్రక్చర్లు కనుక కావాలంటే అర్రేనే వాడతాం. అందుకే చూడు, మీరు ఏ ప్రోగ్రాంలో స్టాక్లో చూసినా క్యూలో చూసినా ఒక అర్రేనే ఆ ఆకారం లాగా మనం ఫీల్ అవుతాం. అవును. సో అర్రే స్ట్రక్చర్ అనేది ఒక ఆకారం. మళ్ళీ డిస్సిమిలర్ డాటా టైప్స్. అర్రే అనేది ఆకారం సైడ్ బై సైడ్ ఉంటాయి, కానీ సిమిలర్ డాటా టైప్స్. స్ట్రక్చర్ అనేది ఇంకో డాటా టైప్. ఇందులో డిస్సిమిలర్ డాటాస్ హోల్డ్ చేయొచ్చు. ఏ ఆకారం ఎలా ఉంటుంది, ఏ ఆకారం డాటా ఎలా పెట్టుకుంటుంది. ఇప్పుడు అందుకే చూడు, నువ్వు డాటా స్ట్రక్చర్ అనగా ఫస్ట్ సర్చింగ్ సార్టింగ్ లో పెడతారు. బైనరీ సెర్చ్, క్యూస్, సర్చింగ్ సార్టింగ్ ఏంటి అవి? లీనియర్ సెర్చ్, నథింగ్ బట్ అర్రేసే. అరేస్ ఒక అరేలో ఎంత ఎఫిషియెంట్ గా ఫైండ్ చేయగలం. ఎలిమెంట్స్ పెట్టడము, ఎలిమెంట్స్ తీయడము, ఎలా పెడుతున్నాం, ఎలా తీస్తున్నాం. అంతేగాని డాటా స్ట్రక్చర్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో డిఫరెంట్ లాంగ్వేజ్. డిఎస్ఏ చేస్తున్నామంటే ఏం లేదు, నీ లాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నావు, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో లీడ్ కోడ్ లో 3700 3900 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3700 క్వశ్చన్స్ లో 2400 క్వశ్చన్స్ ఓన్లీ అర్రేస్ పైనే ఉంటాయి. మీరు వెళ్ళి గమనించారు. ఓకే, మీరు కూడా లీడ్ కోడ్ ఈ రోజుకి వాడతారా సార్? చేస్తాను. నాకు ఫ్రీ టైం దొరికిందంటే నేను సాల్వ్ చేస్తూనే ఉంటాను. ఓకే. ఎందుకంటే నేను అప్డేట్ లో ఉండండి స్టూడెంట్స్ కి ఎలా చెప్పగలను. రేపు వచ్చి అడిగిండు లీడ్ కోడ్ లో ప్రాబ్లమ్ స్టూడెంట్, ఇక మనం తప్పించుకునే ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది వాటి కొరకు. అవును అవును. అంత ఛాన్స్ ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ లేదు అని తెలిసిందో స్టూడెంట్ మనకు వాల్యూ ఇవ్వడుగా. మనకు నాలెడ్జ్ ఉంది అన్నంత వరకే స్టూడెంట్ మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఎక్కడైతే స్టూడెంట్ మనకు నాలెడ్జ్ లేదు అని తెలిస్తే లైట్ తీసుకుంటాడు మనల్ని. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళు చాలా ఫాస్ట్, చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు. జెన్జీస్ కొంతమంది ఐక్యూస్ చాలా ఉంటాయి. చాలా సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంటర్కే వాళ్ళు కంటెంట్ ఏజెన్సీస్, సాఫ్ట్వేర్ బిజినెస్ లకు పెట్టేస్తారు, అంత ఫాస్ట్ అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఉంటారు సార్. ఇప్పుడు జనరల్ గా ఎక్కువ డిఎస్ఏ గురించి ఎందుకు అడుగుతున్నానంటే, నాకు డిఎస్ఏ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు లాజిక్స్ అర్థం అవ్వు. అంటే కొంతమంది 50-60 ప్రోగ్రామ్స్ సాల్వ్ చేస్తారు, దాని తర్వాత 61, 62 ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అది సాల్వ్ చేయలేక చాలా డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయా సార్, మీ ఓన్ పర్సనల్గా? అండ్ దాన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? లేదు, నాకు స్టార్టింగ్ లో నేను ప్రోగ్రాంలు చెప్పేటప్పుడు ఒక్క ప్రోగ్రామ్ రాయడానికే 3 days, 4 days, 5 days, 10 days పట్టేది. ఈ రోజు నేను ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా నేను ఇంకో ప్రాబ్లంనే తీసుకోను. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితేనే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను. అది ఎన్ని రోజులైనా కానివ్వండి. ఈ రోజు అంటే చాట్ జీపీటీ ఉంది. సో 2000 లో అయితే ఏం లేదు కదా, ఓన్లీ టెక్స్ట్ బుక్. యశ్వంత్ కనేత్కర్ బుక్ లెట్ us see వర్కింగ్ విత్ అవి చదువుకున్నాను. అండ్ బాలగురుస్వామి ఎన్సిసి బాలగురుస్వామి, కరెక్ట్. ఆ 2 బుక్సే చదివాను నేను. యశ్వంత్ ఆయన నేను ఇంటర్లో చదివినప్పుడు మా ట్యూషన్లోకి ఆయన 1 hour వచ్చి ఒక సెషన్ ఇచ్చారనమాట. షాక్ అయిపోయాం, ఓ ఈయన అని. సో అలాగే మాకు ప్రోగ్రామ్ మీద ఒక ఇంట్రెస్ట్ పడింది అనమాట. సో సార్, ఏఐ గురించి మాట్లాడారు కాబట్టి మీరే అన్నారు ఇప్పుడు ఏఐ వచ్చింది అంతా, అసలు ఇవన్నీ చదవడం అవసరమా సార్? ఏఐ వచ్చింది కదా, ఏఐ అన్నీ చేసేస్తుంది కదా. ఇప్పుడు ఏఐ అనేది ఒక టూల్ సార్. సో కానీ చెప్పాను కదా, మనిషి బ్రెయినే మనిషే ప్రతి మనిషి ఒక ఏఐతో సమానం. ఓకే, అవును. అయితే ఇప్పుడు ఏఐ ఇస్తుంది జస్ట్ నీకు ఏ కోడ్ కావాలో ఆ కోడ్ ఇస్తుంది. కానీ ఆ కోడ్ ప్రాపర్ కోడా, టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంది, దీనికంటే ఎక్సలెంట్ మనం ప్రోగ్రామ్ రాయగలమా, ఇదే ఫైనల్ సొల్యూషనా అని డిసైడ్ చేసేది ఎవరు? మనము. కరెక్ట్. మనము తయారు చేశాం, ఏ మనల్ని తయారు చేయలే సార్. మా కంపెనీలో యాక్చువల్లీ 2 months బ్యాక్ ఏమైంది, ఒక ఆయన ఏఐ ఎక్స్పర్ట్ అనమాట.
ఓకే, కర్జర్, మాకు కర్జర్ అనమాట, మేము ఎక్కువ కర్జర్ వాడతాం. ఆయనే ఏం చేశాడు, ఒక ప్రొడక్షన్లోకి మామూలుగా జనరేట్ చేసిన కోడ్ ఆయన రివ్యూ చేసిందంతా పుష్ చేస్తారు, ఒక సండే రిలీజ్ చేశారు. 2 months తర్వాత అందరూ హాలిడేస్కి వెళ్ళారనమాట. 1-2 days హాలిడేస్, లాంగ్ వీకెండ్ వచ్చింది యూఎస్ వాళ్ళకి. అదే టైంలో ఒక బగ్ ఒకటి రేజ్ అయింది. మాది రీటైల్ సెక్టర్ అనమాట, అంటే మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, రీటైల్ సెక్టర్స్ అనమాట అలాంటిది. ఆ ఇష్యూ రాగానే వెళ్ళి ఎవరిది ఎంఆర్ అని చెప్పి నేను చూస్తే ఆల్మోస్ట్ కోడ్ అంతా జనరేటెడ్ బై ఏఐ. సో ఆయన కూడా ఒక ఎక్స్పర్ట్. ఆయన ఎంత నమ్మకంతో బ్లైండ్గా కోడ్ పుష్ చేశాడంటే ఇట్ కాస్టెడ్ క్లోజ్ టు $3 billion ఆఫ్ రెవెన్యూ లాస్ అనమాట ఆ కంపెనీకి, జస్ట్ ఫర్ 47 minutes. సో సో దీన్ని బట్టి ఏంటంటే ఏఐ ఉన్నా మనం ముందు నుంచి ఎలా చదువుతున్నాం ఆ ప్రోగ్రామింగ్ అనేది చేయాలి అని మీరు అంటున్నారు, నేను కూడా అదే అంటున్నా. ఓకే, మనిషిని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. అండ్ ఈ ఏఐలు కూడా అన్ని సెక్టార్స్ లో ఏఐ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం అనుకున్నామా స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు ఫోన్ పేలు వస్తాయని, స్విగ్గీ, అమెజాన్ ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేశామా? లేదు. అలాగే ఏఐ వచ్చిన తర్వాత కూడా ఎన్నో కొత్త ఫ్యూచర్స్ వస్తాయి. లక్షల జాబులు పోతే కోట్ల జాబులు వస్తాయి. అది వెరీ ట్రూ సార్. యా, అంటే ఆపర్చునిటీస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో దాని ప్రకారంగా మనం సిద్ధంగా ఉండాలి. చాలా మంది ఇదే సార్, ఏఐ వచ్చింది నేనేం చేయాలి, ఇంకే జాబులు రావు అవి రావు అని. నిజంగా ఈ రోజుకి క్యాలిక్యులేటర్ వచ్చిన ఎన్నో మంది మార్వాడీసు, గుజరాతీసు, అలాగే బిజినెస్ పీపుల్ అందరూ మైండ్తోనే ఫటాఫట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎన్నో మందికి అయితే ఆ క్యాలిక్యులేటర్ ఇలా తీసి ముందున పెట్టుకొని ఆన్ చేయడం టైం వేస్ట్ అని చెప్పి మైండ్తోనే ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటి వాళ్ళు నేను చూశాను. నేను అదే చెప్తున్నాను కదా, మన మైండే పెద్ద సిపియు. సార్ మీరు యూట్యూబ్ చూస్తారు కదా, ఇప్పుడున్న కాలంలో మీరు కూడా అందరిలాగే యూట్యూబ్ అంతా చూస్తూ ఉంటారు కదా, రీసెర్చ్కి వాటికి. మీరు మార్కెట్లో చూస్తున్న ఏఐ వీడియోస్ అవంతా వాళ్ళు ఇచ్చింది అది హైప్ అంటారా లేకపోతే రియాలిటీ అంటారా సార్? అంటే వచ్చే వీడియోస్ ఇప్పుడు వస్తే న్యూస్లో వస్తున్నాయి కదా సార్, ఇన్ని కంపెనీస్ లే ఆఫ్ చేసేస్తున్నారు, ఏఐ కోడ్ మొత్తం చేసేస్తుంది, 10 మంది ఉన్న ప్లేస్లో 2 ఉంటే చాలు, మిగతా 8 మందిని పనిలోని తీసేస్తాం, ఏఐ అందరినీ రీప్లేస్ చేసేస్తుంది, ఏఐ ఆ కోడ్ రాసేస్తుంది, అవి ఇవి అని. మీరు చెప్పినట్టు ఏఐ మన కోడింగ్ అంతా కావాలని, కానీ ఇప్పుడు చాలామంది చెప్తుంది అది ఒక హైప్ అంటారా లేకపోతే అది రియాలిటీ అంటారా సార్ మీ అనుభవం ప్రకారంగా? నేనైతే హైప్ అంటాను సార్. నేను దాన్ని చాలా మంది దాన్ని హైప్. సారీ చెప్పండి. కొన్ని లే ఆఫ్స్ అయితే జరుగుతున్నాయి, బట్ 100% అందరిది అయితే ఒకటి, ఎవడైతే అప్డేట్ కావట్లేదో వాని జాబ్ పోతుంది, ఎవడైతే అప్డేట్ అవుతున్నాడో వాడు అలాగే అంతే. కరెక్టే చెప్పారు సార్. లేఆఫ్స్ ఎవరంటే ఎవరు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోరు, ఎవరు బేసిక్ నుంచి డేటా స్ట్రక్చర్స్ స్టార్ట్ చేసి ఉండరు, అది సీనియర్ లెవెల్లో మనం దొరికిపోతారు. అండ్ ఎందుకంటే సీనియర్ లెవెల్లో వాళ్ళకి శాలరీస్ ఎక్కువ, సో ఆ సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళంత పొటెన్షియల్, అంత కెపబిలిటీ వాళ్ళు చూపెట్టాలి, సో అక్కడ దొరికిపోతారు. కాబట్టి అలాంటి వాళ్ళని, అండ్ మీడియా కూడా ఉట్నే ఒక 5,000 మందిని తీసేస్తే అది ఇంకో 10,000 వేసి 15,000 మందిని తీస్తారని చెప్పి మీడియా ఓవర్ హైప్ ఇస్తుంది. అంటే ఏంటంటే ఆడియన్స్ కొంచెం మన సబ్జెక్టు మీద ట్రస్ట్, అరే ఇంకా మనకుంది అవకాశం, హోప్స్ వదులుకోకండి, వేరే రంగం. ఎన్నో మంది ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ సైన్స్కి జాబ్ లేవని చెప్పి కాల్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నారు సార్. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఎన్నో మంది కంప్యూటర్ సైన్స్కి జాబ్స్ లేవని చెప్పి కాల్ సెంటర్స్కి వెళ్ళిపోతున్నారు. అవును, స్విగ్గీ, జొమాటోలో చేసే జొమాటో, అవును. అది వాళ్ళకి వర్త్ లేదు, వాళ్ళకి జాబ్ వస్తుందన్న నమ్మకం లేదు, దే ఆర్ నాట్ ట్రైన్డ్. కానీ బెంగళూరులో నేను ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న మార్కెట్ నేను చూస్తున్నాను. ఎవరెవరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటున్నారు, డిఎస్ఏ సిస్టమ్ డిజైన్లో స్ట్రాంగ్గా ఉంటున్నారో వాళ్ళకి 100% జాబ్ దొరుకుతుంది సార్. 100% జాబ్ దొరుకుతుంది. 100% జాబ్ దొరుకుతుంది. సబ్జెక్ట్ ఉన్నోన్ని ఎందుకు తీసేస్తారు? సబ్జెక్ట్ లేనోడు కదా తీసేసేది. వీళ్ళంతా సో బాగా ట్రైన్డ్ పీపుల్ కాదు. ఏంటంటే పైన చదువుకొని ఏదో జాబ్ కొట్టి ఏదో నడిపిద్దాంలే అని నడిపిస్తున్న వాళ్ళు. అవును. సో యాక్చువల్లీ
మా ఆడియన్స్కి మిమ్మల్ని పరిచయం చేయడమే నా మెయిన్ ఇంటెన్షన్ సార్. చాలా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి బాగా ఆన్సర్ ఇచ్చారు. అండ్ రియాలిటీ సార్, నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. నేనేం మిస్ చేసుకున్నానో అది ఆడియన్స్ మిస్ చేసుకోకూడదని చెప్పి జెన్యున్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ అంటాం అనమాట, ఎస్ఎంఈస్ అంటాం మనం. సో డిఎస్ఏలో మీరు 20 years చెప్పారంటే మీకు ఆల్మోస్ట్ లైన్ బై లైన్, క్యారెక్టర్ బై క్యారెక్టర్, మెమొరీ బై మెమొరీ, ర్యామ్, అవి ఇవి మీరు ఎన్ని మాట్లాడారు. అఫ్ కోర్స్ మీకున్న ఎక్స్పీరియన్స్కి మీరు ఎవరినైనా ట్రైన్ చేయగలరని నేను ముందే అది నేను గుర్తించుకున్నాను సార్. అండ్ చాలామందికి ఈ ఒక పాడ్కాస్ట్ నిజంగా ఇంట్రెస్ట్ఫుల్గా ఉండి సార్తో మీకు ఒక చిన్న ఆన్లైన్ మీటప్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సో దట్ నేను ఒక్కనే క్వశ్చన్ కాదు, మీరే వచ్చి సార్తో క్వశ్చన్స్ అడిగి సార్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దానికోసం మీరు మా కమ్యూనిటీ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ సార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను.